ఇటు శతాబ్దాల కళ నెరవేరింది, అటు అసలు సిసలు రాజకీయం మొదలైంది. ఇటు అయోధ్యలో బాలరాముడు కొలువు తీరాడు, అటు రాజకీయ కాకం మరింత ముదిరింది. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం ప్రధాని నరేంద్ర మోడీ కఠిన ఉపవాస దీక్ష చేశారు. మహాక్రతువును విజయవంతంగా పూర్తి చేశారు. రేపటి నుంచి ఎన్నికల రణక్షేత్రంలోకి దిగబోతున్నారు. మొదటి నుంచే అయోధ్యను బీజేపీ రాజకీయ అస్త్రంగా వాడుకుంటోందనేది విపక్షాల ఆరోపణ. అందుకే ఆహ్వానాలు అందినా అయోధ్య వైపు చూడలేదు ఆ విపక్షాలు. అక్కడితో ఆగిపోతే బాగుండేది. కానీ హిందుత్వం విషయంలో విపక్షాలు రాజీ పడుతున్నట్టు కనిపిస్తోంది. అందుకే అయోధ్యలో శ్రీరాముడు కొలువు తీరిన వేళ అటువైపు చూడకుండా దేశంలోని మిగతా ఆలయాలకు క్యూ కట్టారు విపక్ష నేతలు. అయితే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంలో మోడీ పాల్గొన్న విపక్షాలు ఆ క్రతువుకు దూరంగా ఉన్నా అంతా రాజకీయమే అన్న వాదన బలంగా వినిపిస్తోంది. మరోవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో మరో చేదు అనుభవం ఎదురైంది. అసోంలోని బటద్రావ్ ధాన్ ఆలయ సందర్శనానికి వెళ్లినటువంటి రాహుల్ గాంధీని అక్కడి అధికారులు అడ్డుకున్నారు. దీంతో నేనేం నేరం చేశా, ఎందుకు ఆలయంలోకి అనుమతించడం లేదంటూ రాహుల్ గాంధీ ఆలయ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇక అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం మోడీ ప్రసంగం అంతా ఆ రాముడి చుట్టూనే తిరిగింది. రాముడి వివాదం కాదు, ఒక సమాధానం అంటూ పదునైన ప్రసంగం వినిపించారు మోడీ. ఇంతకీ చెప్పినట్టుగా రామ మందిరం నిర్మిస్తున్నారు. మరి ఆ రామ మందిరంతో పాటు రామరాజ్యాన్ని కూడా ఎన్నికల్లో ఒక అస్త్రంగా మలుచుకుంటారా? అదే జరిగితే విపక్షాల వ్యూహం ఎలా ఉండబోతోంది? అయోధ్యలో బాలరాముడి చుట్టూ కీర్తనలు, పద్యాలు, పాటలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు మాత్రమే కాదు, కొన్ని రాజకీయ ప్రశ్నలు కూడా తిరుగుతున్నాయి. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. వాటిపై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1, రామ మందిర నిర్మాణం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి రామబాణం అవుతుందా? క్వశ్చన్ నెంబర్ 2, అయినను పోయి రావలే అయోధ్యకు అని విపక్షాలు ఎందుకు అనుకోలేదు? క్వశ్చన్ నెంబర్ 3, బాలరాముడి ప్రాణ ప్రతిష్టతో రాజకీయంగా ప్రధాని మోడీ ఇమేజ్ పెరిగిందా? క్వశ్చన్ నెంబర్ 4, రామనామమా మోడీ మంత్రమా? అయోధ్యలో మార్మోగింది ఏంటి? క్వశ్చన్ నెంబర్ 5, రామ మందిర నిర్మాణంతో ప్రశస్తికెక్కింది హైందవమా కాషాయ రాజకీయమా? క్వశ్చన్ నెంబర్ 6, అయోధ్యకు వచ్చేది లేదంటూనే మిగతా దేవాలయాల చుట్టూ విపక్షాల ప్రదక్షిణలు ఎందుకు? క్వశ్చన్ నెంబర్ 7, బీజేపీ హిందుత్వ ఎజెండా విపక్షాన్ని కన్ఫ్యూజన్ లో పడేసిందా? ఇండియా కూటమి అందుకే రాజీ పడుతోందా? క్వశ్చన్ నెంబర్ 8, ప్రతిపక్షాలు కూడా రామనామంలో తడుస్తుంటే బీజేపీకి మాత్రమే రాముడు పరిమితమవుతాడా? క్వశ్చన్ నెంబర్ 9, దీక్షతో మోడీ దక్షిణాది ఆలయాల సందర్శన సౌత్ లో బీజేపీ బలాన్ని పెంచుతుందా? క్వశ్చన్ నెంబర్ 10, రామ మందిరం మాత్రమే కాదు, రామరాజ్యాన్ని కూడా మోడీ రాజకీయ అస్త్రంగా మలుచుకోగలరా? ఈ 10 ప్రశ్నలపైన ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ చూద్దాం. సార్, మొదటి ప్రశ్న, రామ మందిర నిర్మాణం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి రామబాణం అవుతుందా? ఎందుకంటే ఈరోజు చూసాం ఎంత గొప్పగా కార్యక్రమం జరిగిందో. దేశం మొత్తం కూడా ఒక రామనామంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రామనామ జపంలో మునిగిపోయింది. అంటే రామ మందిరం అనేది మొదటి నుంచి కూడా బీజేపీ దృష్టిలో ఒక పొలిటికల్ ప్రాజెక్ట్. దాన్ని బీజేపీ వాళ్ళు ఏనాడో కాదనలేదు, ఇప్పుడు కూడా కాదన్నారు. ఎందుకంటే ఇవాళ కూడా మోడీ ప్రసంగంలోను, ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రసంగంలోను మనకు చెప్పింది 500 ఏళ్ల కళ సాకారమైంది. 500 ఏళ్ల తర్వాత రామచంద్రుడు తన స్థానానికి తాను చేరుకోగలిగాడు అన్నారు. కానీ బీజేపీ పుట్టి 40 ఏళ్ళు అయింది. బీజేపీ పుట్టి 40 ఏళ్ళైనా బీజేపీ ఐడియాలజికల్ పార్టీగా అంతకు ముందు కూడా ఉంది భారతీయ జనసంఘ. ఆర్ఎస్ఎస్ ఇంకా స్వాతంత్రానికి ముందు వచ్చింది. 1990 కన్నా ముందు ఎప్పుడైనా ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ రామ మందిరం అనేది ఒక ప్రధాన ఎజెండాగా రాజకీయం బీజేపీ చేసిందా? 1977లో అధికారంలో కూడా ఉన్నారు బీజేపీ జనతా పార్టీలో భాగంగా. 1980sలో కూడా బీజేపీ ఫామ్ అయింది. అంతకుముందు జనసంఘ్ ఉన్నది. మీరు ఎక్కడైనా హైదరాబాద్లో రామ మందిరం కొరకు ధర్నా చూసారా? 1990 కన్నా ముందు. అంటే 500 ఏళ్ల కళ మరి 1990 కన్నా ముందు ఎందుకు బీజేపీకి లేదు? 84లో రెండు సీట్లకే బీజేపీ పరిమితమైన తర్వాత కదా ఇది మొదలైంది. అంటే క్లియర్గా ఇదే టెంపుల్ అనేది రాముని చింతనలో జరిగిన కన్నా రాజకీయ చింతనలో జరిగింది అనేది నిజం. అందువల్ల ఇప్పుడు కూడా 2024 ఎన్నికలకు ముందు ఇది ఎందుకు చేస్తున్నారు? మీకు సహజంగా రాముల వారి పండుగ రామనవమి ఉంది. మనకు
రామనవమి ఉండగా జనవరి 22 ముహూర్తం ప్రత్యేకంగా ఎందుకు పెట్టారు? చాలా గొప్ప ముహూర్తం అంటున్నారు కదా, దాని రామనవమి గురించి మించిన ముహూర్తం ఉంటుందా? గొప్ప ముహూర్తమే, అనుమానమే లేదు. ఓకే. చాలా గొప్ప ముహూర్తం, ఒక గొప్ప పండితుడు పెట్టిన ముహూర్తం, దాంట్లో మనకేం భిన్నాభిప్రాయం లేదు. ఓకే. కానీ రామనవమిని మించిన ముహూర్తం ఇంకేమైనా ఉంటుందా? ఉండదు. ఇప్పుడు మనకు గృహప్రవేశాలు ఉంటాయి, దసరా రోజు చేసుకోవటానికి అసలు ముహూర్తాలు చూడరు. ఓకే. ఎందుకంటే దసరా రోజు ఇక ముహూర్తమే. మీరు దసరా రోజు ఏది చేసుకోవాలనుకున్నా ప్రత్యేకంగా ముహూర్తాలు చూడరు. రామనవమిని మించిన రామకార్య ముహూర్తం ఉంటుంది, అలా చెప్పండి. ఎందుకంటే అది బాలరాముడి ప్రతిష్టాపన కదా. మరి రామనవమి మించింది ఇంకేముంటుంది చెప్పండి? మంచి ముహూర్తం ముందు మరో మంచి ముహూర్తాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఏదన్నా కానీ ఈ రామనవమి ముహూర్తంలో మీరు ఆ ముహూర్తాన్ని తీసుకొచ్చి పెట్టారు. నేను ఈ ముహూర్తాన్ని ప్రశ్నించడం లేదు. అది గొప్ప ముహూర్తం, అనుమానమే లేదు. కానీ రామనవమిని మించిన ముహూర్తం ఏది ఉండదు రామకార్యానికి, అది అవును. అనుమానం లేదు కదా. అదైతే మరి రామనవమి కాకుండా జనవరి 22 ఎందుకు ముహూర్తం పెట్టాల్సి వచ్చింది? కారణం రామనవమి ఎన్నికలు అయిపోతాయి లేదా ఎన్నికల మధ్యలో వస్తాయి, అంటే ఎన్నికలకు ముందు ఉపయోగపడదు. ఇంతకన్నా వేరే రీజన్ నాకు చెప్పండి ఒకటి. రామనవమి ఉండగా ఈ ప్రత్యేక ముహూర్తాన్ని ఎందుకు పెట్టారో ఏ పండితుడు అని చెప్పాడా? రామనవమి ముహూర్తం పనిచేయదని ఎవరైనా చెప్పారా? చెప్పలేదు కదా. ఇక 2, అసలు దేవాలయం పూర్తి కాలేదు, అసంపూర్తిగా ఉంది, అందరికి తెలుసు కదా. మరి అసంపూర్తిగా ఉన్న దేవాలయాన్ని ప్రారంభించవచ్చా? ఇది నేను అడిగిన ప్రశ్న కాదు, పూజ్య శంకరాచార్యుల వాళ్ళు అడిగిన ప్రశ్న. సో అంటే అసంపూర్తిగా ఉన్న ఆలయాన్ని ఇప్పుడే ఎందుకు ప్రారంభించారు? అందరికీ తెలుసు దీనికి కారణం 2024 ఎన్నికలు. సో అందువల్ల ఇది ఎన్నికల కొరకు పెట్టారు, ఇందులో అనుమానమే లేదు. బీజేపీ ఆశ్చర్యం కూడా లేదు, బీజేపీ వాడుకుంటుంది కూడా. ఎందుకంటే బీజేపీ రామ మందిరం కొరకు ఉద్యమం నడిపింది, రామ మందిరం కొరకు రాజకీయం నడిపిన 3 దశాబ్దాల అనంతరం సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నికలకు ముందు రామ మందిర నిర్మాణాన్ని రాజకీయంగా బీజేపీ వాడుకోదు అనుకుంటే ఆశ్చర్యపడాలి. అవును, ఇట్ ఇస్ ఆబ్వియస్ కదా, వాడుకుంటుంది. దానికి కౌంటర్ నరేటివ్ ఏం చేస్తారన్నది మనం చర్చించవచ్చు, ఆపోజిషన్ ఏం చేయలేదు ఏం చేసిందని. కానీ బీజేపీ ఇప్పుడు కూడా 2024 ఎన్నికలకు వాడుకుంటుంది, అనుమానమే లేదు. అయితే అది ఎంతవరకు పనిచేస్తుంది? లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు ఎకనామిక్స్లో ఒక సూత్రం. అంటే ఒక అంశము పదే పదే చెబితే దాని ప్రభావం రోజు రోజుకు తగ్గిపోతుంది. మీరు ఏదైనా చూడండి, ఒక గీజర్ ఆన్ చేసి రావడానికి వెళ్తారు, మీరు ఆ వాటర్ వాడుతూ ఉంటారు, కొంతసేపటికి ఏమవుతుంది? వాటర్ చల్లగైతే మీరు గమనించండి, ప్రకృతి ధర్మం అది. సో ఒక మందు వాడుతూ ఉండండి, కొన్ని రోజులకు ఏమైతుంది? ఆ మందు పనిచేయదు. యాంటీబయాటిక్ మీరు వాడుతూ ఉండండి, ఆ డోస్ పనిచేయదు. ఇక అంటే హ్యూమన్ స్వభావం, అంటే నేచర్ ఇది, నేను చెప్తున్న ప్రకృతిది. దీని నుంచే ఎకనామిక్స్ ప్రిన్సిపల్ వచ్చేది లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్, దట్ అప్లైస్ ఈవెన్ ఇన్ పాలిటిక్స్. సో అందువల్ల టెంపుల్ పాలిటిక్స్ కు లిమిట్స్ ఉన్నాయా? ఉన్నాయి అనడానికి మోహన్ భగవత్ స్టేట్మెంటే కారణం. ఆయన ఏమన్నాడు? అయోధ్య, కాశీ, మథుర ఈ 3 కాకుండా ప్రతి మసీదులోనూ శివలింగం కొరకు వెతకాల్సిన అవసరం లేదు. ఇది ఎవరు? మోహన్ భగవత్ అన్నది. బండి సంజయ్ అనొచ్చు అన్ని మసీదులు చదవండి, శివం వస్తే మాకు, శివం వస్తే మీకని. కానీ ఆర్ఎస్ఎస్ చీఫ్ అనలేదు. అందువల్ల ఈ నోస్ ద లిమిట్స్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఆర్ఎస్ఎస్ సర్సంగ్ చాలక్. వేలాది మంది స్వయం సేవకుల ఫీడ్బ్యాక్ ఉంటుంది ఆయనకు. అందువల్ల లిమిట్స్ ఆఫ్ టెంపుల్ పాలిటిక్స్ ఉంటుంది. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ఈ టెంపుల్ పాలిటిక్స్ బిఫోర్ మందిర్, ఆఫ్టర్ మందిర్ తేడా ఉంటుంది. బిఫోర్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్, ఆఫ్టర్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కూడా తేడా ఉంటుంది. బిఫోర్ మందిర్ కన్స్ట్రక్షన్ అదొక డివిసివ్ ఇష్యూ, అంటే సుప్రీంకోర్టు తీర్పు కన్నా ముందు అదొక డివిసివ్ ఇష్యూ. అంటే రామ మందిరం కట్టాలా కట్టకూడదా, ఇంకా ముందుకు పోతే బాబరీ మసీదు కూల్చి కట్టడం కరెక్టా కాదా, ఇవన్నీ జరిగింది కదా. సో అది అప్పుడు హిందూ వర్సెస్ ముస్లిం ఇష్యూ, ఒక మతపరమైన వివాదపరమైన ఇష్యూ. కానీ ఇలా వివాదం లేదే. ఇవాళ అయోధ్యలో రామ మందిరం కట్టవద్దని ఎవరన్నా అన్నారా? రామ మందిర నిర్మాణ ఘట్టాన్ని రాజకీయ ఘట్టంగా మారుస్తున్నాం కనుక మేము వెళ్ళడం లేదన్నారు. కానీ అయోధ్యలో రామ మందిరం కట్టకూడదని ఇప్పుడు ఎవ్వరూ అనడం లేదు. ఇవాళ ఏ ఒక్క ముస్లిం సంస్థ అయినా ఒక 1000 మంది ప్రదర్శన చేశారు, ఎక్కడన్నా చేయలే కదా. మీరు కనబడి చూపెట్టండి. అంటే అర్థం ఏంటి? ఎవరన్నా నిరసన తెలిపారా రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకంగా? ఎక్కడ ధర్నా జరిగిందా? ఎక్కడ రాస్తారోక జరిగిందా? లేదు. మరి ఎందుకు జరగలేదు? అంటే ఇట్ ఈస్ నో లాంగర్ డివిసి ఇష్యూ. అంటే ఒక విభజన వివాద ఇష్యూగా ఉన్నప్పుడు బీజేపీకి ఉపయోగపడ్డది.
ఒక్కసారి అది వివాద ఇష్యూగా లేనప్పుడు ఉపయోగపడదు. ఇదే కాదు ఎనీ సెంటిమెంట్. తెలంగాణ వాదము 2014లో ఉపయోగపడ్డది, 23లో ఎందుకు ఉపయోగపడలే? ఇప్పుడు రామబాణం కాదంటారా ఇది? అంటే అయ్యేదానికి ప్రయత్నం జరుగుతుంది, కానీ అది ఒక్కటే బీజేపీని గెలిపిస్తుందని బీజేపీ కూడా అనుకోవడం లేదు. అందుకే న్యూ ఇండియా, మోడీ ప్రొజెక్షన్ ఆఫ్ మోడీ, అన్నిటికీ మించి ప్రతిపక్షాలకున్న బలహీనత. ఈ ఎన్నికల్లో గతంలో ఉన్నంత ఎంతూజియాస్టిక్ గా మోడీకి ఓటు వేయాలని బీజేపీకి తెలుసు, కానీ ఊహెల్స్ ఎవరికి ఓటేయాలి? బీజేపీ పట్ల ఆ ఉత్సాహం ఉండకపోవచ్చు, కానీ ఎవరి పట్ల ఉత్సాహం ఉండాలి? ప్రతిపక్షాలు ఒక కౌంటర్ నెరేటివ్ నిర్మించడంలో ఫెయిల్ కావడం వల్ల టీనా ఫ్యాక్టర్, దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. ఈ ఫ్యాక్టర్ ఇవాళ బీజేపీకి ఉపయోగంగా ఉండొచ్చు. అందువల్ల టెంపుల్ పాలిటిక్స్ ఉపయోగపడ నిర్మాణమే కాదు, ఆ అక్షంతలు పట్టుకొని ప్రతి వాడవాడ గ్రామ ఇంటింటికి వెళ్ళడము, ప్రతి ఇంట్లోనూ ప్రతి గ్రామంలోనూ ప్రతి చోట రామజ్యోతి వెలిగించే కార్యక్రమాలు చేయడము, పొలిటికల్ హిందూ రిలీజియస్ హిందూను పూర్తిగా మిక్స్ చేయడం. సో ఇవాళ ఏది రిలీజియస్ ఎవరు రిలీజియస్ హిందూ ఎవరు పొలిటికల్ హిందూ తెలియదు. సో ఇవాళ నేను ఇక్కడికి వస్తున్న సమయంలో కూడా మా కమ్యూనిటీలో కూడా ఈ రామునికి పూజ జరుగుతోంది. అందులో ఉన్న వాళ్ళంతా బీజేపీ ఓటర్లు గారు. సో అంటే రాముణ్ణి ప్రేమించేవారు, మోడీని ప్రేమించేవారే కావాల్సిన అవసరం లేదు. సో అందువల్ల అది గమనించే బీజేపీ తెలివిగా రామ మందిరాన్ని రాముని పేరిట కార్యక్రమం చేస్తూ దాన్ని ఉంటాయి, అది కొంత చల్లబడవచ్చు ఇప్పుడు వేడిగా ఉన్నా అనేది మీరు చెప్పే ఒక ప్రిన్సిపల్ ప్రకారం నడుస్తుంది. లిమిట్స్ ఉంటాయి, కానీ ప్రతిపక్షం కౌంటర్ నెరేటివ్ లేనప్పుడు ఆ లిమిటెడ్ కూడా ఉపయోగపడుతుంది. ఇది అంటే ఎక్కడ వట వృక్షమే లేనప్పుడు ఆమదం వృక్షం కూడా మహావృక్షం అయిపోతుంది. అందువల్ల వాస్తవంగా లిమిట్స్ ఉన్నాయి, టెంపుల్ పాలిటిక్స్ కు లిమిట్స్ ఉన్నాయి. కానీ ప్రతిపక్షం సమర్థవంతమైన నరేటివ్ ను చెప్పలేకపోవడం వల్ల ఆ లిమిటెడ్ బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉండొచ్చు కూడా బీజేపీకి. సో వీ హావ్ టు రియల్లీ వెయిట్ అండ్ సీ. ఏ టెంపుల్ పాలిటిక్స్ లిమిట్స్ ఉంటాయనడానికి కర్ణాటక ఎలక్షన్స్ కు ఉదాహరణ. కర్ణాటకలో సమర్థవంతంగా టెంపుల్ పాలిటిక్స్ నడిపారు, రిలీజియస్ పాలిటిక్స్ నడిపారు. పొలిటికల్ హిందూ రిలీజియస్ హిందూని మిక్స్ చేసి పెద్ద ఎత్తున హిజబ్ పైన, టిప్పు సుల్తాన్ పైన అనేక అంశాలు కలిపారు. ఏం జరిగింది? కర్ణాటకలో ప్రజలు ఓడించారా లేదా? తెలంగాణలో పెద్ద ఎత్తున నడిపారు, ఏమైంది? ప్రజలు తెలంగాణలో ఓటు వేయలేదు కదా. అంటే లిమిట్స్ ఆఫ్ టెంపుల్ పాలిటిక్స్ కు ఉంటుంది. ఎక్కడ దానికి క్రెడిబుల్ ఆల్టర్నేటివ్ ప్రతిపక్షం నుంచి ఉన్న చోట ఉంటుంది, లేని చోట లిమిట్ టెంపుల్ పాలిటిక్స్ ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఇప్పుడు హిందీ హార్ట్ ల్యాండ్ లో నీకు ఆ ప్రభావం కనబడుతుంది కదా. అందువల్ల టెంపుల్ పాలిటిక్స్ తోనే బీజేపీ గెలుస్తుంది అని చెప్పలేము. కానీ ప్రతిపక్షాల బలమైన ప్రత్యామ్నాయ ఎజెండా టెంపుల్ పాలిటిక్స్ కు లేనప్పుడు, మోడీ పాలిటిక్స్ కు లేనప్పుడు అది బహుశా బీజేపీకి ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. రైట్, దానికి చాలా లింక్ ఉన్నది సార్. మీరు చెప్పిన అయోధ్యకు ఈ పదం మీరు ఇచ్చారు, దీని క్వశ్చన్ నేను ఫ్రేమ్ చేశాను అని విపక్షాలు ఎందుకు అనుకోలేదు? ఈ పాయింట్ మీరు చెప్పినటువంటి ఈ లిమిట్స్ అనే పాయింట్ ని పట్టుకోలేకపోయాయా? అంటే అది ఆ పరిస్థితి క్రియేట్ చేసింది. అయినను పోయి రావాలని అయోధ్యకు అనుకునేవారు, దగ్గరగా పోయారు కూడా. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు సరియు నదిలో స్నానాలు చేస్తూ మీడియాకు ఫోటోలు ఇస్తున్నారు. సరైన దాకా పోయారు, అయినను పోయి రావాలని సరియు నదికి అన్నారు కదా. కర్ణాటకలో కాంగ్రెస్ కార్యకర్తలు కొన్ని వేల దేవాలయాలు పూజలు చేస్తున్నారు, ఆయనను పోయి రావాలంటే రామాలయానికి అని అనుకున్నారా లేదా? సో కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే అయోధ్యకు పోవడం పైన, ఈ రోజు ఈ క్షణం పోవడం పైన, ఈ క్షణం పోవడం పైన. సో అయోధ్యకు పోవడం పైన సమస్య ఏంటి అంటే, పోకపోతే రామ భక్తులు కారు, పోతే
చూడు మీకు చూపెడతాం దివ్యమైన భవ్యమైన రామ మందిరం. అంటే ఇంగ్లీష్ లో క్యాచ్ 22 సిచ్యువేషన్ అంటారు, ముందు నెయ్యి వెనక గొయ్యి. సో బీజేపీ ఆ రకమైనటువంటి పరిస్థితికి ప్రతిపక్షాన్ని నెట్టివేసింది. అందువల్ల ప్రతిపక్షానికి ఇంకో ఆప్షన్ లేకుండా చేసింది. అయోధ్యకు పోతే మోడీ చుట్టూ, ఆర్ఎస్ఎస్ చుట్టూ, బీజేపీ చుట్టూ జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఒక ప్యాసివ్ స్పెక్టేటర్ గా, ఒక మూగ ప్రేక్షకుడిగా ప్రతిపక్షం నిలబడాలి. అంటే నరేంద్ర మోడీ ట్రింఫలిజాన్ని చూస్తూ వాళ్ళు నిలబడాలి. అది ఇంకా సమస్య కదా. చూసి నిలబడిన రాముడి ఆశీస్సులు అయితే లభిస్తాయి కదా సార్? రాముడి ఆశీస్సులు లభిస్తాయి అన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే రాముడి కన్నా ఎక్కువ రాజకీయం కనిపిస్తుంది. సో అందువల్ల వీళ్ళకంటే ముందు మోడీ ఉన్నారు కాబట్టి, మోడీ ఉన్నారు, ఆయనే హారతి ఇచ్చారు కాబట్టి. హారతి ఇచ్చారు ఆయనే. లోపల ఎవరున్నారు? యోగి, అక్కడ యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్, ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్, ట్రస్ట్ చైర్మన్. సో అందువల్ల అక్కడ ఉన్నదంతా రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్ళే. సో అందువల్ల ఒకవైపు అది బీజేపీ రాజకీయ బల ప్రదర్శన, రాముల వారి పట్ల భక్తి ప్రదర్శన, రెండింటిని మిక్స్ చేసి బీజేపీ ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ చేసినప్పుడు ప్రతిపక్షానికి ఇంకో మార్గం లేకుండా చేశారు. కానీ ప్రతిపక్షం ఇవాళ ఎందుకు ఈ ఎంబరాస్మెంట్ వస్తోంది మీరు అడిగిన అయ్యను పోయి రావాలంటే, తాము ఎందుకు పోలేదో ప్రజలకు చెప్పడంలో ప్రతిపక్షం విఫలమైంది. సో ప్రతిపక్షం తాము ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది, దీనికి కారకులు ఎవరు అని ప్రజలకు చెప్పలేకపోయింది. ఇవాళే కాదు, 2019లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పటి నుంచి మనకు తెలిసి జరగబోతోంది ఎన్నడో ఒక రోజు. 2024 ఎన్నికలకు ముందు జరుగుతుందని కూడా తెలుసు. నేను ఇప్పుడు కాదు, 2 ఏళ్ల కింద నా వీడియోలో చూడండి, జనవరి 2024లో రామ మందిర ప్రారంభం ఉంటుంది అని చెప్పాను. నేను అప్పటికి ముహూర్తం నిర్ణయించలే కదా. నేను కాదు కదా, ఎప్పుడు ముహూర్తాలు పెట్టింది కూడా లేదు కదా. ముహూర్తం చూసుకుని ఏ పని చేసింది లేదు కదా. అంటే సౌహృదయంతో చేసింది మించిన ముహూర్తం లేదని నేను నమ్మేవాడిని. నమ్ముతారు. సో అందువల్ల మన మనసులో మంచి పని ఉంటే అదే మంచి ముహూర్తం. ఇప్పుడు మర్డర్ చేస్తానికి ముహూర్తం పెట్టాడు అనుకోండి, అది ఏ ముహూర్తం పెట్టిన ఉపయోగం మీద మర్డర్ చేస్తాను పెడితే. అందువల్ల మన హృదయం నిర్మలమైనప్పుడు ప్రతి ముహూర్తము మంచి ముహూర్తం, ప్రతి క్షణము మంచి ముహూర్తమే నా నమ్మకం. సో అంటే ఇక్కడ 2019లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చి రామ మందిరానికి భూమి పూజ జరిగి నిర్మాణం జరుగుతుంది అని తెలిసి, 2024 ఎన్నికలకు ముందుంటుందని తెలిసి ఇంతకాలం ప్రతిపక్షం ఏం చేసింది? వాట్ ఈస్ ద క్యాంపెయిన్? ఇవాళ బీజేపీ ఒక పెద్ద ట్రాప్ వేసింది. సో మిమ్మల్ని కూడా పిలుస్తున్నాం అంటే, రామ మందిరానికి అడ్డుపడ్డారు, రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించారు. ఇంకా బీజేపీ భాషలో చెప్పాలంటే అసలు రాముడు దేవుడే కాదని మీరు అన్నారు. ఇన్ని అభాండాలు, ఆరోపణలు ప్రతిపక్షం పైన చేసి అయినను మీరు రావాలను అయోధ్యకు అన్నారు. వచ్చి మా వైభవాన్ని చూడండి అన్నారు, వచ్చి మా రాజకీయ వైభవాన్ని చూడండి అన్నారు. సో ఏం చేయాలి మరి ప్రతిపక్షం? దానికి పొరపాటు ఎక్కడ జరిగిందంటే, 2019 నుంచి అసలు రామ మందిరము రాజకీయమా మతమా అంటే, పొలిటికల్ హిందూ, రిలీజియస్ హిందూ, స్పిరిచువల్ హిందూ, రిలీజియస్ హిందూ, కమ్యూనల్ హిందూ, కాన్స్టిట్యూషనల్ హిందూ, ఈ వీటి మధ్య ఉన్న తేడాను ప్రజలకు వివరించలేకపోయారు. మెజారిటీ హిందువులు కాన్స్టిట్యూషనల్ హిందూ, ఎందుకంటే హిందూ మతమే చెప్పేది ధర్మాన్ని పాటించండి. ధర్మం అంటే ఏంటి? రాజ్యాంగమే. ధర్మం వేరే కాదు, రాజ్యాంగ ధర్మమే ధర్మం. సో ధర్మాన్ని పాటించండి అని చెప్పింది, మతాన్ని పాటించమని చెప్పలే ఎక్కడ. ధర్మానికి దైవానికి ఘర్షణ వస్తే ధర్మమే నిలుస్తుంది అని చెప్పింది హిందూ మతం. అందువల్ల ఈ తేడా బీజేపీ ఏమో తెలివిగా పొలిటికల్ హిందూ, రిలీజియస్ హిందూ మిక్స్ చేసింది. రిలీజియస్ హిందూ స్పిరిచువల్ హిందూను మిక్స్ చేసింది. రిలీజియస్ హిందూలో సెరమనీస్ ఉంటాయి, స్పిరిచువల్ హిందూలో ఎసెన్స్ ఉంటుంది. సో గరికపాటి నరసింహారావు ప్రవచనంలో విన్నాను, మీరు తిరుపతికి కూడా పోవాలన్న 10 సార్లు పోవాలని హడావుడి హంగామా అవసరం లేదు, పోండి పోవాలనుకుంటే. కానీ మీ ఇంట్లో కూర్చొని మీ మనసులో ఎదురుగా ఒక దేవుని విగ్రహం పెట్టుకొని, లేదంటే మీ మనస్సులోనే దేవుని రాముణ్ణి కృష్ణున్నో ప్రతిష్టాపన చేసుకొని కళ్ళు మూసుకొని మీరు ధ్యానం చేస్తే అదే భగవంతుని చేరే మార్గం అని నేను చెప్పింది కదా, గరికపాటి నరసింహారావు గారు ప్రవచనాలు చెప్పారు. అంటే ఎగ్జిబిషనిజం ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ హిందూయిజం. హిందూయిజం ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ డీసెంట్రలైజ్డ్ రిలీజన్. భక్త కన్నప్ప ఏం ఎగ్జిబిషన్ చేశాడు? శివైక్యం అయ్యాడా లేదా? సో అందువల్ల మీకు శబరి ఏ ఎగ్జిబిషన్ చేసి
ఏ హంగామా చేస్తే ఏం? రాముని చేత వల్ల మోక్షం పొందగలిగింది అవును. శబరిమాత. అవును. సో అందువల్ల మనకు ఇలాంటి ఉదాహరణలు అనేకం ఉంటాయి కదా. సో అందువల్ల హిందూ మతంలో సెరిమోనియల్ హిందూ ఉంటాడు, స్పిరిచువల్ హిందూ ఉంటాడు. ఎందుకు ఈ ఉత్సవాలు, ఈ క్రతువులు ఇవన్నీ ఎందుకు చెప్పారంటే ప్రజలకు ఆధ్యాత్మిక చైతన్యము అర్థం కాదు కనుక ప్రతీకాత్మకంగా సింబాలిక్గా చెప్పారు. సింబాలిక్గా చెప్పిన దాన్ని అది సాంప్రదాయం అయిపోయి ఆచారం అయిపోయి మిగిలిపోయింది. సో అందువల్ల ఆ తేడాను, అంటే ఆ రిలీజియస్ హిందూ, స్పిరిచువల్ హిందూ తేడాను, పొలిటికల్ హిందూ, రిలీజియస్ హిందూ, కాన్స్టిట్యూషనల్ హిందూ వేరు, కమ్యూనల్ హిందూ వేరు. సో ఇవాళ ధర్మ సంస్థల పేరిట హింసను ప్రేరేపిస్తున్న వాళ్ళు రిలీజియస్ హిందూ కాదు, స్పిరిచువల్ హిందూ కాదు, ప్యూర్లీ కమ్యూనల్ హిందూ. సో కాన్స్టిట్యూషనల్ హిందూ కాదు. సో ఈ తేడాను ప్రజలకు చెప్పి హిందూ సమాజాన్ని, రాజ్యాంగ చైతన్యాన్ని, హిందూ సమాజంలో ధార్మిక చైతన్యాన్ని, హిందూ సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని రగిలించి రంగరించి ఈ రాజకీయ చైతన్యాన్ని, పొలిటికల్ కాన్షియస్ హిందూగా దానికి కౌంటర్ నరేటివ్ ప్రతిపక్షం చేయలేకపోయింది. చెయ్యకపోవడం వల్ల అయోధ్యను అయినను పోయి రావాలను అయోధ్యకు అన్న ధర్మ సందేహం, ఇక రాజకీయ సందేహం, ధర్మ సందేహం కాదు, ఇవాళ ప్రతిపక్షాన్ని పీడిస్తుంది. వాళ్ళకి ధర్మ సందేహం, వాళ్ళకి కాదు రాజకీయ సందేహం. అందువల్ల నువ్వు చేయాల్సింది చేయకపోతే ఏమవుతావు? ఇప్పుడు ఎగ్జామ్ కు ప్రిపేర్ కావు, క్లాసులో సరిగా పోవు, ఏడాది తర్వాత పరీక్షలు వస్తాయి. అప్పుడు నీకు పరీక్షలు హాజరు కావాలా లేదన్న సందేహం ఉంటుందా? ఉండదా? పరీక్షలు హాజరైనా ఫెయిల్ అవుతావు, హాజరు కాకపోతే ఫెయిల్ అవుతావు. ఏం చేయాలి? ఇప్పుడు అయినను పోయి రావాలని అయోధ్య కన్నా సందేహానికి కారణం ఇన్నేళ్ళుగా ప్రతిపక్షం చేయలేకపోయింది. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. ఇవాళ రాజ్యాంగం గురించి ప్రతిపక్షం మాట్లాడుతుంది. మీరు ఎందుకు పోలేదు అంటే రిలీజన్ ఇది పర్సనల్ మ్యాటర్, ఇది రాజ్యాంగం చెప్పింది, ఆ మతం వ్యక్తిగతమైంది. రెండోది ఏం చెప్తున్నారు? మతము రాజ్యము వేరు వేరు, ఈ రెండింటిని మిక్స్ చేస్తున్నారు అని. కానీ మన దేశంలో బీజేపీ ఒక్కటే చేసింది ఈ పని. రిలీజన్ ఈజ్ నాట్ ప్యూర్లీ ప్రైవేట్. మన రిలీజన్ ఈజ్ పబ్లిక్. టెంపుల్కి వెళ్తాం, పబ్లిక్ కదా, అది పండుగ జరుపుకుంటాం, పబ్లిక్ కదా, పబ్లిక్ గా. అందువల్ల ఈ ప్రైవేట్ అని చెప్పినంత మాత్రాన ప్రజలు అంగీకరిస్తారా? రెండోది రాజ్యాంగం మతాన్ని రాజ్యాన్ని వేరు చేయాలన్నారు. ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ప్రతి మంత్రి మంత్రాలు, వేద మంత్రాల మధ్యనే సెక్రటరీ ఎంటర్ అయింది. మరి మతము రాజ్యము వేరు అని నువ్వు అయోధ్య పోవడానికి కాంగ్రెస్ కారణం చెప్తూ వేద మంత్రాలతో మధ్య నువ్వు సెక్రటరీ ఎంటర్ అయితే మరి ప్రజలు ఏమనుకోవాలి? రాజ్యం మతం ఒకటి అనుకోవాలా, వేరు అనుకోవాలా? అంటే సచివాలయంలో వేద ఎంటర్ అయ్యడానికి మతము రాజ్యము కలుస్తుంది, అయోధ్యలో మతం కలవదా? అందువల్ల ఈ రకమైన రాజీ వల్ల ప్రతిపక్షం క్రెడిబుల్ నరేటివ్ లేకపోయింది. పోనీ ఈ ఇన్నేళ్ల రామ మందిర ఉద్యమం జరుగుతుంది కదా, ఎన్నడన్నా ఒక్క పార్టీ అయినా రాజ్యాంగపరమైన చైతన్యాన్ని ప్రజలకు కల్పించేటువంటి ప్రయత్నం చేసిందా? మీరు ఆంధ్రప్రదేశ్లో చేయలేదంటే అక్కడ బీజేపీ పెద్ద ఛాలెంజర్ కాదు కనుక వదిలేశారు. తెలంగాణలో కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు బీజేపీ ఛాలెంజర్ కదా. మరి బీజేపీ రాజకీయాన్ని ఎదుర్కోవటానికి స్పిరిచువల్ హిందూయిజం ఏం చెప్తోంది, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తోంది అని ప్రజలకు చైతన్యం కలిగించే ఒక్క ప్రయత్నమైనా కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసిందా? నేను సవితాంద్రెడ్డికి ఏడాది కింద ఒక ఉపాధ్యాయుల కాన్ఫరెన్స్లో పెడితే, అమ్మ ఒక పని చేయండి, మీరు విద్యాశాఖ మంత్రి, కాలేజీలు స్కూళ్ళు వెళ్ళి అసలు రాజ్యాంగ విలువలు ఏంటి అని చెప్పండి. ఇవాళ చెప్తున్నారు అయోధ్యకు పోకపోవడానికి రాజ్యాంగం వల్లిస్తున్నారు కదా. ఇది ప్రజలకు ముందే చెప్పుంటే ఇవాళ ప్రజలు దాన్ని రాజ్యాంగ కోణంలో చూసేవాళ్ళు. కానీ నువ్వు ఆ చైతన్యాన్ని ఇప్పించా అన్ని కాలేజీలో పెట్టండి అంటే మంచి ఆలోచన సార్, నేను సీఎం గారికి చెప్పి మళ్ళీ మీకు కాంటాక్ట్ చేస్తున్నాడు. తర్వాత ఎవరు చేయలేదు ఇంతవరకు. అసలు పోనీయండి, రాజ్యాంగాన్ని పరమైన అంశాల్లో సెక్యులరిజాన్ని ఐడియాలజికల్ గా, కాన్స్టిట్యూషనల్ గా విశ్వసించే కమ్యూనిస్టులు చేశారా? నాకు తెలుసు సిపిఎం 136 సంఘాలతో రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక అని ఓ 3-4 ఏళ్ల కింద శాంతాసిన్హా నాయకత్వంలో ఒక మీటింగ్ పెట్టారు. ఇంతవరకు మళ్ళీ పెట్టలే. ఒకటే మీటింగ్, అంటే ఫార్మేషన్ మీటింగ్, తర్వాత మళ్ళీ మీటింగ్ లేదు. అంటే మరి ఇవి ఎవరు? మరి రాజ్యాంగ చైతన్యాన్ని మీరు ప్రజలకు కల్పించకుండా ఇవాళ రాజ్యాంగ కోణం నుంచి అయోధ్య ఈవెంట్ చూడండి అంటే ప్రజలు ఎందుకు చూస్తారండి? నువ్వు ఏం చెప్పావు? రాజ్యాంగం ఎవరికైనా చెప్పినావా?
రాజ్యాంగ చైతన్యమే జనంలో కలిగించలేదు కదా, కలిగించలేదు. అందువల్ల బీజేపీకి అప్పర్ హ్యాండ్ వచ్చింది. బీజేపీకి అప్పర్ హ్యాండ్ వచ్చి అపోజిషన్ కన్ఫ్యూజింగ్ గా ఉండటానికి కారణం మీరు ఏ కోణం నుంచి అయితే అయోధ్య ఇవాళ రామ మందిర ప్రాణ ప్రతిష్టను చూడమని చెప్పారు, ఆ కోణంలో చూసి చైతన్యమే కల్పించలేదు కదా. మీరు ఏమి ప్రజలకు చైతన్యం ఇవ్వడంలో విఫలమై ప్రజల్ని బీజేపీ తీసుకెళ్తున్నారు. బీజేపీ తీసుకెళ్ళకపోతే బీజేపీ చేసే పని అది, నువ్వు చేసే పని ఏం చేస్తా అన్నది పాయింట్. బీజేపీ ఇంతకన్నా డిఫరెంట్ ఎందుకు చేస్తుంది? అంతే. రైట్. థర్డ్ క్వశ్చన్ సార్, బాలరాముడి ప్రాణ ప్రతిష్టతో రాజకీయంగా ప్రధాని మోడీ ఇమేజ్ పెరిగిందా? పెరగడానికి జరిగిన ప్రయత్నం చూశాం. ఓకే. ఎందుకంటే ఇవాళ లేకపోతే పూరి శంకరాచార్యులు ప్రశ్న అడిగారు. శంకరాచార్యులకు కూడా పరిమితులు ఉంటాయి. నేను శంకర మఠానికి నాయకుడే కావచ్చు, అదినే నాయకత్వం వహించవచ్చు, కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఏది భుజించాలి, ఇలా ఏం మాట్లాడాలి అన్నది నాకు కూడా పరిమితులు ఉంటాయి. అలాగే ప్రధానమంత్రికి కూడా పరిమితులు ఉంటాయి. సో ప్రధానమంత్రికి రాజ్యాంగం కొన్ని పరిమితులు కల్పిస్తుంది అని చెప్పాడు. ఇది నేను చెప్పింది కదా, పూరి శంకరాచార్యుల వారు చెప్పింది. అంటే ఆదిశంకరుని వారసత్వంగా పీఠాధిపతులుగా ఉన్న పెద్దలు చెప్పారు. సో అందువల్ల ఆ విభజన రేఖ ఎక్కడన్నా పాటించారా? సో మీకు ఎక్కడైనా మీరు దక్షిణాదిలో ఉన్నటువంటి లేపాక్షి నుంచి రామేశ్వరం ధనుష్కోడి వరకు వెళ్ళారు. మీరు ఆ విజువల్ చూడండి, ఆ ఫోటో చూడండి, అంతా మోడీమయమే తప్ప రామమయం ఉంటుంది, ఉండాలి కూడా. కానీ రామమయము మోడీమయము రెండు మిశ్రమం అయిపోయింది కదా. సో ఇక్కడ కూడా మోడీ చేతన మీదిగా కదా. సో అందువల్ల క్లియర్గా మోడీని ప్రొజెక్ట్ చేయడం, మోడీని హిందుత్వ నాయకుడిగా, ఎమర్జింగ్ హిందూ ఇండియాకు మోడీ ఒక ప్రతినిధిగా, ప్రతీకగా చూపెట్టేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున జరిగింది, ఇక ముందు కూడా జరుగుతుంది. దానికి మోడీకున్న మాట్లాడే చాతుర్యము, ప్రతిపక్షాలు ఒక బలమైన కౌంటర్ నెరేటివ్ చెప్పలేకపోవడము, ఇవన్నీ కూడా కలిసి వస్తున్నాయి. అందువల్ల హిందుత్వ మోడీత్వ పతాక స్థాయిలో కలిసిన సందర్భం ఇది. అందువల్ల హిందుత్వకు ఒక మూమెంట్ ఆఫ్ సెలబ్రేషన్ ఇది. ఎందుకంటే హిందుత్వ పాలిటిక్స్ కల్మినేషన్ కదా ఇది. కానీ అలాగే మోడీకు కూడా ఇది ఒక పీక్ పాయింట్. అయితే సమస్య ఏంటంటే ఇది క్లైమాక్స్. ఇక ఇష్యూ లేదు, రేపటి నుంచి ఏం ఇష్యూ ఉంది. సో అందువల్ల ఈ క్లైమాక్స్ తర్వాత కూడా దాని రిపుల్ ఎఫెక్ట్స్ ఎంత ఉంటాయి, దాని ప్రకంపనలు ఎంత ఉంటాయి అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. కానీ ఖచ్చితంగా మోడీని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం పెద్ద ఎత్తున చేశారు. రాముని సన్నిధులు మోడీ అని అసలు ఇన్ని రోజులుగా ఉపవాస దీక్ష, సో ఇవన్నీ కూడా ప్రజెంట్ చేశారు. అంటే రిలీజియస్ హిందూ, పొలిటికల్ హిందూ, ఈ రెండింటిని మిక్స్ చేస్తూ ఈ రెండింటికి ఒక సింబల్గా ప్రధానమంత్రిని ప్రజెంట్ చేశారు, మోడీని ప్రజెంట్ చేశారు. సో ఆ ప్రయత్నం అయితే బాగా జరిగింది. దాని ఫలితం ఎలా ఉంటుందని చూడాలి. రైట్. ఫోర్త్ క్వశ్చన్ సార్, రామనామమా మోడీ మంత్రమా? అయోధ్యలో మార్మోగింది ఏంటి? రెండు మారుమోగాయి. రెండు. రామనామము మారుమోగింది, అయోధ్యలో మారుమోగింది, దేశమంతా రామనామం మోగింది. అవును. ఆ రామనామంతో పాటు మోడీ నామానికి కూడా బీజేపీ జోడించింది. ఇలా మా దగ్గరికే వచ్చారు అక్షంతలు తీసుకొని. ఏం చెప్పారు? రాముని గురించి కొద్ది మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అయోధ్యకు రావడం లేదు, వాళ్ళు రావడం లేదు, ప్రతిపక్షాలు వీళ్ళు రావడం లేదు, వీళ్ళు రామద్రోహులు. ఇవాళ రామ మందిరం సాకారం ఏంటంటే మోడీ వల్ల, మోడీకి ఓటేయండి అని చెప్పారు క్లియర్గా అక్షంతలు తీసుకొచ్చి. సో అక్కడ ఎవరికొరికి అనుమానం వస్తుంది, ఇది అక్షంతలు రాముల వారి పైన మోడీ పైన వేయాలి, అనుమానం వస్తుందా? సో ఆగచ్చు కదా కనీసం. ఈ కార్యక్రమం అయినాక రేపు మళ్ళీసారి వచ్చి అయ్యా ఇది రాముల వారి కార్యక్రమం పూర్తయింది, ఇప్పుడు అలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే అక్షంతల్ని కళ్ళకు అద్దుకుంటాం, మీలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే 4 అక్షంతలు వేసి పంపిస్తారు ఇలా మాట్లాడితే. అంటే రాముల వారి కార్యక్రమానికి, ఎందుకంటే నాకు రాముల వారి పట్ల భక్తి, రాజకీయం మీద భక్తి లేదు, అనురక్తి లేదు. అందువల్ల రాముల వారి పైన భక్తి ఉన్న ఎవరికైనా రామనామాన్ని మోడీ నామాన్ని మిక్స్ చేస్తే అంగీకరిస్తారా? రామనామముతో ఎవరి నామము కలవకూడదు. ఎందుకంటే రామనామం అంత గొప్పది. రామనామానికి మనము ఎక్కడా వేరే నామాన్ని తగిలించకూడదు. ఎందుకంటే రామనామం యొక్క శబ్ద మహిమ అది అని కదా హిందువులు నమ్మేది. అంటే నారాయణలో ఓం
ఉన్న రా రా అన్న అక్షరము, నమశివాయలో ఉన్న మా అనే అక్షరము అవును. కలిపితే రామ రామనామం వచ్చింది. అందువల్ల నారాయణ మంత్రంలోని రా, మా నమశివాయ మంత్రంలోని మా, ఓం నమ శివాయ అంటాం కదా, అవును. ఈ రెండు కలిపితే రామ. ఎస్. అందువల్ల రామనామానికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక మతపరమైన ప్రాశస్త్యం అది. సో అందువల్ల ఆ మంత్రాన్ని ఇంకా దేనితో జోడించినా రామనామాన్ని అపవిత్రం చేయడమే. రామనామంతో ఏది జోడించకూడదు. ఎందుకంటే దానికి సమాంతరము లేదు, రామబాణానికి ఎదురు లేదు, రామనామానికి తిరుగులేదు. అందువల్ల ఇంకా ఏది కలవడమైనా కలుషితం చేయడమే. అందువల్ల ఇది అపోజిషన్ చెప్పలేకపోయింది. అపోజిషన్ చెప్పడంలో విఫలమైంది ఎక్కడంటే, అయ్యా రామనామాన్ని ఇతర నామాలతో ఎందుకు కలుపుతున్నారు, రామనామ పవిత్రతను ఎందుకు మీరు కలుషితం చేస్తున్నారు అని ప్రశ్నించిన మాట ఉన్నది. కానీ అది ప్రజల్లోకి ఎంత మేరకు కన్విన్సింగ్ గా తీసుకెళ్లారు అనేదే ప్రశ్న కదా. రైట్. ఇక 5th క్వశ్చన్ సార్. రామమందిర నిర్మాణంతో ప్రశస్తికి ఎక్కింది హైందవమా కాషాయ రాజకీయం? హైందవమే అయితే రామనామ విశిష్టత జనంలోకి వెళ్ళాలి. మీరు ఇప్పుడు వాడవాడన గ్రామాన రామాయణ మహాకావ్యం, మీకు రామాయణం యొక్క గొప్పతనం ఏంటంటే చాలా మందికి తెలియదు. ఇది భారతదేశంలో వాల్మీకి రామాయణము, తులసీదాస్ రామాయణము అందరికీ తెలుసు, రామచరితమానస్. దాంతో పాటు మనకు తెలుగులో మల్ల రామాయణం, అవును. అలాగే మీకు తమిళంలో కమ్మన్ రామాయణం, అవును. ఇదే కాదు, మీకు అనేక ఆసియా దేశాల్లో రామాయణాన్ని సాహిత్యంగా, కళగా, నృత్యంగా అనేక రూపాల్లో రామాయణం ఉంది. చైనాలో సహా, చైనా, జపాన్, కొరియా, మంగోలియా, మీకు థాయిలాండ్, ఈవెన్ ముస్లిం మెజారిటీ ఇండోనేషియా, ఈ అన్ని దేశాలు, వియత్నాం, ఈ దేశాలన్నిట్లో కూడా రామాయణము ఏదో రూపంలో, ప్రధానకు ముస్లింలే మెజారిటీ ఉన్న ఇండోనేషియాలో రామాయణాన్ని అక్కడ నృత్య నాటికగా చూపుతారు. మీకు జావా వారి భాష, ఆ భాషలో దీన్ని నృత్య నాటిక చెప్తారు. మీకు ఆశ్చర్యం వేస్తుంది, ఇండోనేషియా ప్రధాన ఎయిర్లైన్స్ పేరు గరుడ ఎయిర్లైన్స్. మీరు ఇప్పటికి గూగుల్లో కొట్టండి వస్తుంది. ఇండోనేషియా ముస్లిం దేశం కదా, గరుడ అంటే దేనికి సింబల్? గరుత్మంతుడు, శ్రీ మహావిష్ణువు సింబల్ కదా. అంటే మీకు ఇప్పటికీ కూడా అక్కడ మీకు మహాభారతాన్ని కూడా బ్యాలెడ్ గా ప్రదర్శిస్తారు. అంటే ఈ ఆసియా దేశాల కల్చర్ లో భాగం రామనామం. ఇప్పుడు జపాన్, చైనా, ఇన్ని దేశాలు, నేను ఒక వీడియో పెట్టాను, రామాయణము ఎన్ని రూపాల్లో ఆసియా అంతటా విస్తరించి ఉన్నది అని ఒక వీడియో పెట్టాను, చూడొచ్చు మీరు. అందులో ఆ పేర్లు నేను ప్రొనౌన్సియేషన్ కూడా చేయలేను, అందువల్ల స్క్రీన్ పైన చూపెట్టాను అది. సో ఆ పేర్లు జపనీస్ భాష, చైనీస్ భాష, థాయిలాండ్ భాష. కానీ ఈ అన్ని దేశాల్లో కూడా రామాయణ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఫోక్లోర్, రామాయణ ఇస్ అ పార్ట్ ఆఫ్ కల్చర్. ఇప్పుడు మీకు వియత్నాంలో తోలుబొమ్మలాటలో రామాయణం చూపెడతారు. ఈవెన్ మనకు నరేంద్ర మోడీ లేపాక్షి విజిట్ చేసినప్పుడు కూడా లేపాక్షిలో ఆయనకు తోలుబొమ్మలాట పప్పెట్రీ రూపంలో రామాయణాన్ని ప్రదర్శించారు. మన కల్చర్ లో మన తోలుబొమ్మలాట అనేది ఉంది. అవును. అందువల్ల మనకు లేపాక్షిలో నరేంద్ర మోడీ చూపెట్టారు, వేరే కాదు. సో వియత్నాం లో చూపెడతారు. అంటే ఇన్ని దేశాలు, చైనా, వియత్నాం కమ్యూనిస్ట్ దేశాలు, మీకు జపాన్ బుద్ధిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న దేశం, మీకు ఇండోనేషియా ఇస్లామిక్ కంట్రీ, మీకు ఇలాంటి దేశాల్లో కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ కల్చర్, ఫోక్లోర్, ట్రెడిషన్. దీన్ని పొలిటికలైజ్ అయినప్పుడు దాన్ని ప్రశ్నించడంలో, దానికి ఒక క్రెడిబుల్ కౌంటర్ నెరేటివ్ బిల్డ్ చేయడంలో జరిగిన వైఫల్యమే ఇవాళ ప్రతిపక్షాన్ని వెంటాడుతుంది. అందువల్ల డెఫినెట్ గా రామాయణ ప్రాశస్త్యంలో రాజకీయమే, కాషాయ రాజకీయమే ఆధిపత్యాన్ని సాధించింది. దీనికి కారణము, దీన్ని రాజకీయం చేసే వారికి ఇది హైందవం కాదు, ఇట్ ఈస్ అన్ హిందూ సుప్రిమసిస్ట్ ఐడియా. అంటే హిందూ ఐడెంటిటీ ఐడియా, అసర్షన్ ఆఫ్ పొలిటికల్ హిందూ. అంటే కానీ అసర్షన్ ఆఫ్ స్పిరిచువల్ హిందూ కాదు ఇది. అసర్షన్ ఆఫ్ స్పిరిచువల్ హిందూ అయితే ఇలా ఉండదు. భగవద్గీతలో ఏం చెప్పారు, ఇలాంటివన్నీ వస్తాయి. మీకు విష్ణు పురాణంలో ఏమి చెప్పారు, మా పురాణ ఇతిహాసాల్లో ఏమి చెప్పారు. ఎందుకంటే హిందూ ధర్మము యొక్క సార్వజనీన లక్షణం. మీకు ఉపనిషత్తుల్లో చెప్తారు, మంచి ఆలోచనలు అన్ని వైపు నుంచి రానియండి.
శ్వేతాశ్వతర ఉపనిషత్తు ప్రొనౌన్సియేషన్ తప్పు చేస్తే క్షమించాలి. అందులో ఆకాశమే నీ చర్మంగా మానవుడు చేసుకుంటే ఇక ఇక కష్ట నష్టాలు ఉండవు కదా అన్నారు. ఎంత విశాలమైన భావన చూడండి. స్కై యాజ్ యువర్ స్కిన్ అన్నాడు. ఆకాశమే చర్మం. నేను ఇదివరకు చాలా మా సందర్భాల్లో చెప్తూ వచ్చాను. భగవద్గీతలో 7వ అధ్యాయంలో 21వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, ఎవరు ఏ దేవుల్ని ఏ రూపాలలో భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి ఆయా దేవతల యందు విశ్వాసాన్ని నేనే బలపరుస్తాను అర్జున అని చెప్తాడు. అంటే అంత డైవర్స్ ఉన్న వైవిధ్యభరితమైన విశాలమైన హైందవ ధర్మాన్ని హైందవ మతాన్ని ప్రజెంట్ చేయడంలో అపోజిషన్ కౌంటర్ నరేటివ్ నాన్ బీజేపీ కౌంటర్ నరేటివ్ లేనప్పుడు ఆటోమేటిక్గా నీకు పొలిటికల్ హిందూ నరేటివ్నే డామినేట్ చేస్తాయి కదా. అందువల్ల ఈ రామ మందిర ప్రారంభోత్సవంలో హైందవం పొలిటికల్ హిందూ రాజకీయ హైందవం ఆధ్యాత్మిక హైందవం కాదు, రాజకీయ హైందవం ధార్మిక హైందవం కాదు డామినేట్ చేసింది. రాజకీయ హైందవం కాషాయ రాజకీయమే కదా. సార్, 6వ ప్రశ్న, అయోధ్యకు వచ్చేది లేదంటూనే మిగతా దేవాలయాల చుట్టూ విపక్షాలు ప్రదక్షిణలు ఎందుకు చేస్తున్నాయి? దీనికి నేను ఇంతకుముందు చెప్పినట్లు ఒక క్రెడిబుల్ ఆల్టర్నేటివ్ ఏంటి అంటే బీజేపీ ఏమో హిందుత్వ పాలిటిక్స్, రాముని రాజకీయాన్ని మిళితం చేసింది. దీనికి ప్రత్యామ్నాయం ఏం చెప్పాలో అర్థం కాని కన్ఫ్యూషన్. సో అందుకే మీరు గమనించండి, మీరు అన్నట్లు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఆలయాల్లో పూజలు చేయమని చెప్పింది. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు సరయూ నదిలో పవిత్ర స్నానాలు చేస్తున్నారు. మేము అన్ని దేవాలయాలు ఉత్సవాలు జరుపుతామని మా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ సుందరాకాండ పట్టణానికి పిలిపించాడు. రాహుల్ గాంధీ అస్సాంలో న్యాయయాత్రలో భాగంగా దేవాలయ ప్రవేశం చేశాడు. సో వాట్ ఆర్ యూ కమ్యూనికేటింగ్ అంటే నీకు ఏమి చెప్పాలో అర్థం కాని ఒక కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్ ఇవాళ జరుగుతుంది కదా. అంటే ఇవాళ బీజేపీ ఏమో ఒకవైపు అయోధ్యలో జరిగిన ఉత్సవాన్ని మతపరమైన అంశాన్ని రాజకీయపరమైన అంశాన్ని మిళితం చేసి రాముడితో పాటు మోడీని ప్రొజెక్ట్ చేస్తుంటే ప్రతిపక్షాలు ఏం చేయాలి? దానికి ప్రత్యామ్నాయం అక్కడికి వెళ్ళి మేము ఈ రాజకీయాన్ని ఖండిస్తున్నాం, అయినను రాముని పైన భక్తితో వచ్చామని చెప్పచ్చు ఒకటి. 2 అసలు దీన్ని ఖండిస్తున్నాం కనుక మేము అసలు దీంతో సంబంధమే మాకు ఉండదు, అసలు మతం వేరు రాజకీయం వేరు రాజ్యాంగం వేరు అని చెప్పాలి. ఈ 2 చెప్పకుండా అయోధ్యకు మాత్రం వెళ్ళాం కానీ అదే రోజు మేము అన్ని పనులు చేస్తాం. అదే రోజు మళ్ళీ అంతకు ముందు కూడా చెప్పాం అదే రోజు. ఒకవైపు ఏమో నువ్వు అయోధ్యకు వెళ్ళవు ఎందుకంటే అది బీజేపీ రాజకీయం చేస్తుంది. మరి బీజేపీ రాజకీయం చేస్తున్న ఈవెంట్ జరుగుతున్న రోజు నువ్వెందుకు చేస్తున్నావు? మళ్ళీ దీనికి ఆన్సర్ లేదు కదా వీళ్ళకి. అందువల్ల అంటే అటో ఇటో ఒక సాఫ్ట్ హిందుత్వతోని రాజకీయం చేయాలన్నది ఒక ప్రయత్నం. అది ఇప్పటికీ ప్రతిపక్షానికి అర్థం కాదు ఏంటంటే అయ్యా హిందుత్వ రథచక్రాలను అడ్డుకున్న ఫ్యాక్టర్స్ ఏంటి అనేది గనక తమ అనుభవాల నుంచే నేర్చుకుంటే ఢిల్లీలో ఎలా అడ్డుకున్నారు, కర్ణాటకలో ఎలా అడ్డుకున్నారు, తెలంగాణలో ఎలా అడ్డుకున్నారు, కేరళలో ఎలా అడ్డుకున్నారు, తమిళనాడులో ఎలా అడ్డుకున్నారు, బెంగాల్లో ఎలా అడ్డుకున్నారు, ఈ స్వీయ అనుభవాన్ని అధ్యయనం చేసిన అర్థమవుతుంది. అది కూడా అర్థం స్వీయ అనుభవాన్ని కూడా అర్థం చేసుకోలేక సింప్లీ బీజేపీ ట్యూన్కు నువ్వు సింగ్ చేస్తున్నావు. సో సింగ్ చేస్తూ నేను బీజేపీ ట్యూన్ వింటలేను అంటున్నావు. నేను వింటలేను, పట్టించుకోలేను, కానీ నేను కూడా నీకు ట్యూన్ కలుపుతా అంటే ఎవరిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు? సో పోనీ అక్కడైనా ఏమైనా మళ్ళీ కౌంటర్ స్పిరిచువల్ నరేటివ్ చెప్తున్నారా? అంటే బీజేపీ చేస్తున్న పొలిటికల్ హిందూయిజం రిలీజియస్ హిందూయిజాన్ని మిక్స్ చేస్తే కాదు మేము రాజ్యాంగ ఆధ్యాత్మిక హిందూ ధర్మాన్ని చెప్తాం లేదా రాజ్యాంగ ధర్మాన్ని చెప్తామని అంటున్నారా? ఎక్కడా లేదు. నాట్ ఎ సింగిల్ కాంగ్రిగేషన్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ వి ఆర్. కానీ మేము అయోధ్యకు రాము, ఇక్కడ ఆలయానికి పోతాం. సో ఇక్కడ ఆలయానికి పోయి అదే రోజు ఇక్కడ ఆలయానికి పోతున్నప్పుడు మరి అయోధ్యకు పోతే తప్పేంటి అన్న ప్రశ్న వస్తారా? మీరు ఎందుకు అయోధ్యకు పోవడం లేదు అంటే అయోధ్యలో గుడి కట్టడం మీకు ఇష్టం లేదన్న బీజేపీ విమర్శకు బలం చేకూరుతుంది. అందువల్ల ఆ స్పష్టత లేదని క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఇందులోనే సబ్ క్వశ్చనే అవుతుంది. మీరు ఆల్రెడీ ఆన్సర్ చేశారు. ఇది బీజేపీ హిందుత్వ ఎజెండా విపక్షాన్ని ఒక కన్ఫ్యూజన్ లో పడేసిందా? అందుకే వీళ్ళు కూడా దీనికి రాజీ పడుతున్నారా?
వీరు కన్ఫ్యూజ్ అయ్యారు అంటే ప్రజలు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తే బీజేపీ వాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా తమ మార్గంలో నడిపించుకుంటున్నారు. సో అందువల్ల నేను అంటున్నది ఇప్పుడు తమిళనాడులో బీజేపీ రామరాజకీయం పనిచేయలేదు. ఎందుకు పనిచేయలేదు? అక్కడ తమిళ్ ఐడెంటిటీ, ఆడ భాషాపరమైన అస్తిత్వము, సామాజిక న్యాయ అస్తిత్వము, ఈ రెండు బలంగా ఉండడం వల్ల ఈ హిందుత్వ పాలిటిక్స్ ముందుకు పడలేదు. కానీ మీరు హిందీ హిందూ ఈ రెండు నరేటివ్లు బీజేపీ కలుపుతున్న సమయంలో దేశంలో మరి ఎవరు ఎక్కడైనా దీన్ని కౌంటర్ చేస్తారా? లేదు. ఈవెన్ కాంగ్రెస్ కౌంటర్ చేయడంలో ఇబ్బంది ఏంటంటే కాంగ్రెస్ కి హిందీ ప్రాంతంలో కూడా పొలిటికల్ స్టేక్స్ ఉన్నాయి. కానీ ప్రాంతీయ పార్టీలను చేస్తాయా? ఒక తమిళనాడులో చేశారు, అందుకే వాళ్ళు అడుక్కోగలిగారు. బీఆర్ఎస్ చేసిందో ఇక్కడ మీరు గమనించండి, మీరు ఎక్కడ చేయలేదు. ఎందుకు అంటే క్లియర్ గా పొలిటికల్ ఐడెంటిటీకి, పొలిటికో రిలీజియస్ ఐడెంటిటీకి, లింగ్విస్టిక్ ఐడెంటిటీతో, సోషల్ జస్టిస్ ఐడెంటిటీతో తమిళనాడులో అడ్డుకట్ట వేయగలిగారు. కర్ణాటకలో పొలిటికో రిలీజియస్ ఐడెంటిటీకి అక్కడ కూడా మళ్ళీ సోషల్ ఐడెంటిటీ అహిందా అని, సామాజిక సమీకరణలు, బీజేపీ పాలన అంటే బీజేపీ అడ్మినిస్ట్రేషన్ ను ఎక్స్పోజ్ చేశారు. అయ్యా రామరాజ్యం వేరు, బీజేపీ రాజ్యం వేరు అని సమర్థవంతంగా, బీజేపీ రాజ్యంలో 40% కరప్షన్ ఉంటుంది, రామరాజ్యంలో ఉండదు అని చెప్పగలిగారు. అక్కడ బీజేపీని అడ్డుకోగలిగారు. కేరళలో అసలు బలమైన మైనారిటీ పాపులేషన్ ఉన్న రాష్ట్రం అది. అంటే అటు క్రిస్టియన్స్ ఇటు ముస్లిమ్స్, అంటే చాలా ఫెర్టైల్ గ్రౌండ్ ఫర్ బీజేపీ. శబరిమల తీర్పు కూడా ఉపయోగించుకోవాలని చూశారు, కానీ అడుగు ముందుకేస్తారా? ఎందుకే లేదంటే ఓ రాజగోపాల్ బీజేపీ నాయకులు ఎప్పటికీ లిటరసీ ఎక్కువ అని, అందుకే పినరాయి విజయన్ అడిగితే మేము మరింత లిటరసీ పెంచుతాం అన్నాడు బీజేపీ. ఇది ఓ రాజగోపాల్ చెప్పి, నేను చెప్పింది బీజేపీ మాజీ కేంద్ర మంత్రి అని, మీరు కావాలంటే గూగుల్లో కూడా వస్తుంది, లిటరసీ ఎక్కువ కాబట్టి అదే బీజేపీ నాయకులు నేను. అందుకే మీరు గమనించండి, సౌత్ లో మీకు ఈ ప్రభావం లేకపోవడానికి కారణం ఇదే. లిటరసీ, సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్, సోషల్ జస్టిస్ మూవ్మెంట్, లింగ్విస్టిక్ ఐడెంటిటీ మూవ్మెంట్స్ బలంగా ఉండడం వల్ల బీజేపీని అడ్డుకోగలిగారు. అది హిందీ ఆటలాంటి చేయలేకపోతున్నారు. అందువల్ల అపోజిషన్ కౌంటర్ నరేటివ్ ను బలంగా తమ అనుభవాల నుంచి కూడా నేర్చుకోలేకపోవడం వల్ల బీజేపీ తన వితౌట్ క్లారిటీతో చెప్తోంది, అపోజిషన్ కన్ఫ్యూజ్ గా చెప్తోంది. అందుకే బీజేపీది ప్రివేల్ అవుతుంది. రైట్. 8th క్వశ్చన్ సార్, ప్రతిపక్షాలు కూడా రామనామంలో దడుస్తున్నాయి, ఇది అంగీకరించాల్సిన విషయమే. అయితే బీజేపీకి మాత్రమే రాముడు పరిమితం అవుతాడా? రాముడు అందరి వాడు మళ్ళీ అంటే ప్రాబ్లం అదే. బీజేపీ ఏమో తెలివిగా రాముణ్ణి, అంబేద్కర్ ను, భగత్ సింగ్ ను, అల్లూరి సీతారామరాజును, కొమరం భీమును, చాకలి ఐలమ్మను, కమ్యూనిస్ట్ నాయకత్వంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు. చాకలి ఐలమ్మను బీజేపీ వారు ఇటీవల ఎన్నికల్లో మీరు సమర్థవంతంగా ఉపయోగించారు. కమ్యూనిస్టులు చేయలేకపోయారు. కమ్యూనిస్టు చాకలి ఐలమ్మ విషయంలో చేయలేనప్పుడు బీజేపీ చేస్తాం. అంటే మీకు సింబల్స్ అన్ని, అంటే ఇదే కాదు, మీకు లంబాడీలను అట్రాక్ట్ చేయడానికి, నాయకులను అట్రాక్ట్ చేయడానికి సంత్ సేవాలాల్, ఇలా ఒక్కొక్క కమ్యూనిటీని కూడా మీకు బ్యాక్వర్డ్ క్లాస్ ఐడెంటిటీస్ ను డెవలప్ చేస్తానికి, ఒక్కొక్క కమ్యూనిటీని కూడా మాదిగలను అట్రాక్ట్ చేస్తానికి మాతంగి అనే పార్టీ ఒకటి ఉంది. అక్కడ సుహేల్ దేవును ముస్లిం రూరల్స్ కు వ్యతిరేకంగా పోరాడారని, అంటే వివిధ వెనుకబడిన వర్గాల అస్తిత్వ ప్రతీకలుగా ఉన్న వారిని ముస్లిం వ్యతిరేక పోరాట యోధులుగా ప్రజెంట్ చేస్తున్నారు. సో అలా ప్రజెంట్ చేసి అందరినీ కోప్ చేసుకుంటున్నారు. సో దీనికి ప్రత్యామ్నాయంగా ఇతరులు చేయలేకపోవడం బీజేపీకి ఆయుధం అవుతుంది. అందువల్ల బీజేపీకి ఆయుధం కావడానికి రాముడే కాదు, మీరు రాముల వారి గురించి, రామాయణం గురించి ఇతర పార్టీలు ఏమన్నా చెప్పగలుగుతున్నాయా? నాకు చెప్పండి. అయ్యా రామాయణంలో ఏముంది, మహాభారతంలో ఏముంది, పురాణాలు ఏముంది? ఇవాళ బీజేపీ చెప్తున్న హిందుత్వ పాలిటిక్స్ ఉందా? మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే అందువల్ల నేను ఇంతకుముందు చెప్పాను మీకు భగవద్గీతలో ఉన్న శ్లోకాన్ని. ఆదిశంకరాచార్యుడు అంటాడు, నదులన్నీ సముద్రములో కలిసినట్లు ఎవరు ఎవరు ఏ రూపంలో భగవంతుని పూజించినా చివరకు చేరేది ఒక్క చెప్తున్నారు.
విష్ణు పురాణంలో ఉన్నటువంటి సామరస్యాన్ని ఎవరు చెప్తున్నారు? సో పరోపకారాయ పుణ్యాయ పపాయ పరపీడనం అన్న కోటి గ్రంథాల సారాన్ని అరశ్లోకంలో చెప్పిన వేదవ్యాసుని ఎవరు చెప్తున్నారు? అందువల్ల ప్రశ్నించే తత్వం హిందూ ధర్మంలో ఉంది. చార్వాక తత్వం కూడా హిందూ ధర్మంలో భాగం. ఇది ఎవరు చెప్తున్నారు? సో అందువల్ల నీ ఒక ఐడియాలజికల్ కౌంటర్ నరేటివ్ లేకుండా కేవలం రాముని బీజేపీ వాడుకుంటుంది అంటే వాడుకుంటుంది. బీజేపీ పనే అది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ తెలంగాణ వాదాన్ని వాడుకోకుండా ఊకుంటుందా? ఎంఐఎం ముస్లిం వాదాన్ని వాడుకోకుండా ఊకుంటుందా? అంతే. బీజేపీ హిందూ వాదాన్ని రామనామాన్ని ఉపయోగించకుండా ఉంటుందా? బీజేపీని విమర్శించడం తప్ప ఇంకే పని చేయడం లేదు. దానికి నీకు బలమైన కౌంటర్ నరేటివ్ చెప్పగలగాలి. అయ్యా నువ్వు కూడా హిందువే అని చెప్తున్నావు కదా, నీ హిందూయిజానికి బీజేపీ హిందూయిజానికి తేడా ఏంటి? అందుకే మొదట్లో అన్నాను, పొలిటికల్ హిందూ వర్సెస్ రిలీజియస్ హిందూ, పొలిటికల్ హిందూ వర్సెస్ స్పిరిచువల్ హిందూ, కాన్స్టిట్యూషనల్ హిందూ వర్సెస్ కమ్యూనల్ హిందూ. ఈ తేడాను ప్రజెంట్ చేయగలిగితే నిజమైన సెక్యులర్ హిందూను నీవు సెలబ్రేట్ చేయగలిగితే అప్పుడు కదా బీజేపీ రాముని పేరిట రాజకీయాన్ని అడ్డుకునేది. బీజేపీ వాడుకుంటోందని విమర్శిస్తూ కూర్చుంటే ఏమొస్తుంది? రైట్. 9th క్వశ్చన్ సార్. దీక్షతో మోదీ దక్షిణాది ఆలయాల సందర్శన చేశారు. ధనుష్కోటి వెళ్ళారు, లేపాక్షి వెళ్ళారు, గురువాయూర్ వెళ్ళారు. అంటే సౌత్లో ఒకవేళ రాజకీయ అంశంగా కూడా దీన్ని చూసినా సౌత్లో బలాన్ని పెంచుతుందా ఈ రకమైనటువంటి ఈ సందర్శన? మోడీ అసలు సిసలు పొలిటికల్ హిందూ. అందువల్ల ఆయన ఏమి చేసినా ఆ లింక్ లేకుండా చేయడు. మీరు ఇంపాసిబుల్. కర్ణాటక ఎన్నికలు ఉన్నప్పుడు బసవేశ్వరునికి లండన్ లో దండ వేస్తాడు. భారతదేశంలో ఎన్నికలు జరుగుతుంటే నేపాల్లో పశుపతినాథ్ టెంపుల్కి వెళ్ళి బయటికి కాషాయ వస్త్రాలతో రుద్రాక్షమాలతో వస్తాడు. 2019 లోక్సభ ఎన్నికలకు ఉత్తరాఖండ్ గోల్లోకి వెళ్ళి తపస్సు చేస్తా అంటాడు. సో ఇప్పుడు కూడా మీరు తెలివిగా రామాయణంతో సంబంధం ఉన్న దేవాలయాలు, లేపాక్షి, జటాయువు పడిపోయిన ప్లేస్ గా అక్కడ నమ్ముతారు. ఇప్పుడు తెలంగాణలో కూడా భద్రాచలం దగ్గర రేకపల్లెం కూడా అలాగే నమ్ముతారు. సో ఇట్లా రామాయణ ప్లేసెస్ కు వివిధ రకాల క్లెయిమ్స్ ఉన్నాయి. హనుమంతుడు ఎక్కడ పుట్టాడన్న చోట కిష్కింద అని కర్ణాటక అంటే అంజనాద్రి అని మనం అంటాం కదా. అలాగే ఇప్పుడు పంచవటి అని మనము భద్రాచలం చెప్తాం, నాసిక్ లో పంచవటి అని వాళ్ళు నమ్ముతారు. అందుకే మీకు మోడీ లేపాక్షికి వెళ్ళాడు, అలాగే మీకు ధనుష్కోడి వెళ్ళాడు రామసేతు దగ్గరికి. అంటే రామాయణ సింబల్స్ ను సెలెక్ట్ చేసుకోవడంలో కూడా తెలివిగా పొలిటికల్ హిందూ అపీల్ తక్కువగా ఉన్న రామాయణ క్షేత్రాలు ఎంచుకున్నాడు. అందువల్ల పొలిటికల్ హిందూ అపీల్ సౌత్ లో తక్కువ, వెస్ట్ లో తక్కువ, ఈస్ట్ లో తక్కువ, మీకు నార్త్ అండ్ వెస్ట్ లో ఎక్కువ. మీరు భారతదేశం అంతా సమానంగా లేదు మీకు పొలిటికల్ హిందూయిజం యొక్క అపీల్. సో ఎందుకు లేదు అన్న దానికి సౌత్ ఆఫ్ ఇండియా చాలా తక్కువ. ఒక కర్ణాటకలో కొంత ఉన్నా అది కూడా లింగాయత్ ఐడెంటిటీ, హిందూ ఐడెంటిటీ రెండు మిక్స్ అయి ఉంటుంది. సో ఎందుకు సౌత్ లో లేదు అంటే కారణం ఇక్కడ సంఘ సంస్కరణ ఉద్యమాలు నడిచాయి, హిందూ రెనేజెన్స్ మూవ్మెంట్ నడిచాయి. మీరు ఇక్కడ ఇవాళ హిందూ రెనేజెన్స్ కొరకు ఎవరన్నా ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయా? మీకు ఇప్పుడు కేరళలో మీకు శ్రీ నారాయణ గురు, మన తెలుగు వాళ్లకు కందుకూరి వీరేశలింగం పంతులు లాంటి వాళ్ళు, తమిళనాడులో మీకు పెరియార్ రామస్వామి, మీకు జ్యోతిరావు పూలే, ఇలాంటి అనేక అంబేద్కర్. సో ఇలాంటి సంఘ సంస్కరణ ఉద్యమాలు ఈ ప్రాంతం ప్రభావాన్ని చూపాయి. మీకు సౌత్ లో కాకపోయినా మహారాష్ట్ర కొంత ఇన్ఫ్లుయెన్స్ మనకు హైదరాబాద్, కర్ణాటక ఈ ప్రాంతంలో ఉంటుంది. మీకు ఈ రకమైన సంఘ సంస్కరణ ఉద్యమాల ప్రభావం ఈ ప్రాంతంలో ఉంది. తర్వాత బలమైన సామాజిక రాజకీయ ఉద్యమాలు ఉన్నాయి. మీకు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు. సో మీకు ద్రవిడియన్ మూవ్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. సో ఇక్కడ ఎకనామిక్ గ్రోత్, లిటరసీ లెవెల్స్ ఎక్కువ, అందువల్ల మతం ప్రభావం కంపారిటివ్లీ తక్కువ. సో ఈ అందులో హిందుత్వలో హిందుత్వ కూడా ఉంది. సో హిందుత్వ కలిపి ప్రచారం చేసేటప్పుడు ప్రాంతీయ అస్తిత్వాలు కూడా ఎక్కువ సౌత్ లో. అందువల్ల ఇవన్నీ అక్కడ హిందుత్వకు అడ్డంకిగా ఉన్నాయి కనుక పొలిటికల్ హిందూయిజం అపీల్ కు తక్కువగా ఉన్న దక్షిణాది ప్రాంతాలలో ఉన్న రామాయణ క్షేత్రాల్ని కనెక్ట్ చేస్తూ చాలా తెలివిగా మోడీ ఈ కార్యక్రమం నిర్వహించాడు. చివరి ప్రశ్న సార్, సమయం కూడా చాలా తక్కువగా ఉంది. రామ మందిరం మాత్రమే కాదు, రామరాజ్యాన్ని కూడా మోడీ రాజకీయ అస్త్రంగా మార్చుకునే అవకాశం కనిపిస్తోంది. రామరాజ్యం అంటే ఏంటి అది కూడా మోడీ చెప్పింది చెప్తా నేను. మీరు లేపాక్షిలో మోడీ మాట్లాడుతూ పత్రికల్లో వచ్చింది, మోడీ లేపాక్షి మన ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షిలో మాట్లాడుతూ
అన్నాడు రామరాజ్య వాసులకు అంటే రామరాజ్యంలో ఉండే ప్రజలకు కొన్ని లక్షణాలు ఉంటాయన్నాడు. ఏంటి ఆయన చెప్పింది? ఒకటి, తల ఎత్తుకొని తిరుగుతారు, హెడ్ హై, అంటే ఎక్కడ ఏ రకమైన మౌఢ్యానికి అజ్ఞానానికి లోనుకారు. జ్ఞానం ఉన్నవాడే తలెత్తుకొని తిరుగుతాడు ఎప్పుడైనా. రెండు, ఫైట్ ఫర్ జస్టిస్. ఆయన సంస్కృత శ్లోకాన్ని కోట్ చేశాడు. నాకు సంస్కృతం రాదు కనుక నేను తెలుగులో ఇంగ్లీష్లో చెప్తున్నాను. న్యాయం కొరకు పోరాడతాడు. రెండు. మూడు, ప్రొటెక్ట్, అందరినీ సమానంగా చూస్తాడు. 4, బలహీనుల్ని కాపాడుతాడు. 5, ధర్మానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాడు. ఈ 5 రామరాజ్య వాసులు చేయాల్సిన పని. ఇవాళ మోడీ రాజ్యము ఈ రామరాజ్య నిర్వచనం మోడీయే ఇచ్చాడు గనక మీరు బేరీ చేసుకోండి. బేరీ చేసుకోవడానికి ఎవరినో నమ్మకండి. ఆర్ఎస్ఎస్ అధినేత దత్తాత్రేయ హోస్బోలే అంటే మీరు రామరాజ్యానికి మోడీ ఇచ్చిన నిర్వచనం తీసుకున్నాను. రామరాజ్యం ఉందో లేదో అర్థమయ్యడానికి దత్తాత్రేయ హోస్బోలే ఆర్ఎస్ఎస్ అధినేత 22 కోట్ల మంది భారతీయులు 375 రూపాయల ఆదాయం కన్నా తక్కువ ఉన్నారు. అందరూ సమానంగా ఉన్నారా? బలహీనులకు రక్షణ ఉందా? ప్రశ్నిస్తే హిందూ ద్రోహి, దేశద్రోహి, పాకిస్తాన్ చైనా అంటున్నారు. అయ్యా నీకు ప్రశ్నించమని కదా రామరాజ్యం చెప్పేది. సీతమ్మ తల్లినే అయోధ్య వాసి ప్రశ్నించాడు కదా అన్యాయంగా. సో జనమేజయుని కుక్క ప్రశ్నించింది కదా, వేదవ్యాసుని జయమని శిష్యుడు ప్రశ్నించాడు కదా. ఇది కదా ప్రశ్నించడం అనేది. అందువల్ల భారతీయ తత్వము హిందూ ధర్మంలో ఉన్నటువంటి లక్షణాలన్నీ ఉన్నాయా లేవా అని మీరు బేరీ చేసుకుంటారు. అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్, మీ విశ్లేషణ అందించినందుకు. రామనామం చుట్టూ రాజకీయం, ఇది ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ.